నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, దాని గురించి క్లియర్గా చెప్పు. అసలు ఏమైంది? నవంబర్ 10 సాయంత్రం రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద ఒక తెల్ల హ్యుండై i20 ఆగింది. అది నార్మల్ కనిపించినా కొన్ని క్షణాల్లో అది భారీ పేలుడుగా మలచబడింది. పేలుడు వెంటనే సమీపంలో ఉన్న వాహనాలను, నడిచే ప్రజలను మరియు రోడ్డు పక్కన ఉన్న షాపులను ప్రభావితం చేసి ప్రాథమికంగా ఆ ఘటనలో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 20 మందికి పైగా తీవ్ర గాయాలు సంభవించాయి. పేలుడు వెంటనే పోలీస్, ఫోరెన్సిక్ బృందాలు వెంటనే సైట్ని సీజ్ చేసి సీసీటీవీలు, కార్ను, ఫ్రాగ్మెంట్స్ను సేకరించి ఉన్న పరిస్థితిని ప్రాథమికంగా శుద్ధి చేస్తున్నారు. కారు ఎవరి? డ్రైవర్ కనిపించారా? కారును గుర్తించడానికి మొదటగా నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ఉపయోగించారు. ఆ ట్రైలింగ్లో ఒక క్లియర్ పిక్చర్ రావడం లేదు. కార్ చాలాసార్లుగా రీసేల్ అయ్యింది. మధ్యలో రికార్డింగ్ గ్యాపులు ఉన్నాయి. ఈ రీసేలింగ్ చైన్ కారణంగా యజమాని మరియు గత హ్యాండ్లర్ల మధ్య చాలా గమనార్హ ముక్కలు కనిపించాయి. ఫుటేజ్లో డ్రైవర్ స్పష్టంగా కనిపించకపోవడం, ఆ సమయంలో ఉన్న వ్యక్తుల హవాసు కారణంగా ఖచ్చిత గుర్తింపు తక్షణమే సాధ్యం కాలేదు. ఈ బేసిక్ ఓనర్షిప్ అంబిగ్యుయిటీ తదుపరి విచారణకు పెద్ద అడ్డంకిగా మారింది. పేలుడు ఎలా? ఎర్రగా మంటలావా లేక శబ్దంతోనే ఎక్కువ డామేజ్? ఫోరెన్సిక్ నమూనాలు, మెటల్ ఫ్రాగ్మెంట్స్, బర్న్ మార్క్స్, సైట్లో కనిపించిన తెల్ల రసాయనపు శేషాలు చూస్తే ఇది అయ్యున్నది ఒక అమోనియం నైట్రేట్ బేస్డ్ ఐఈడీగా కనిపిస్తోంది. ఈ తరహా మిశ్రమం సాధారణ ఎరువును ఆధారంగా తీసుకుంటుంది కానీ సరైన ప్రాసెసింగ్, డెటోనేటర్, టైమర్ వంటివి జోడిస్తే తీవ్రమైన పేలుడు వస్తుంది. సైట్స్లో బర్నింగ్ ప్యాటర్న్లు, షార్ప్ మెటల్ షార్డ్లు వలె అంశాలు కూడా చూడబడినందున ఇది శక్తిమంతమైన షేరు విస్తరణతో కూడుకున్నది. ఫరీదాబాద్ గురించి చెబుతుంటారు, అది ఏమిటి నిజంగా? ఫరీదాబాద్లో జరిగిన రైడ్లో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, డెటోనేటర్లు, టైమర్లు, వైర్లు, ప్యాకేజింగ్ సామగ్రి వంటి వస్తువులను సీజ్ చేశారు. ప్రాథమిక మీడియా రిపోర్ట్ల ప్రకారం పాలీఘనత్వంలో ఉండే వసాగే మోతాదు టన్నుల పరిమాణంలో ఉండవచ్చుగా సూచనలు వచ్చాయి. అంతటితో ఇది చిన్న స్టాష్ కాదు. ఇలాంటి సామాగ్రి ఒక పెద్ద లాజిస్టిక్స్ మరియు పెల్లెట్మెంట్స్ వ్యవస్థ నుంచి మాత్రమే సేకరించబడుతుంది. అందువల్ల ఫరీదాబాద్ స్టాష్ను ఢిల్లీ పేలుడుతో కాచ్ చేయడం ఎక్కువగా పరిశీలిస్తున్నారు. అంటే ఇది ఒక మాడ్యూల్, సప్లై, ప్రొడక్షన్ పాయింట్గా ఉండి ఎదుటి దాడికి సరఫరా చేసినట్లు ఉండొచ్చు. ఇది ఒక్క వ్యక్తి చేయగలిగే పని కాదు కదా? సరే, ఇది ముఖ్యాంశం. ఈ రకమైన ఆపరేషన్లో తక్కువగా కూడా 5 నుంచి 8 వ్యక్తుల పాలుపంచుకున్నట్టు సూచనలు ఉన్నాయి. 1 లేదా 2 మంది బాంబ్ మేకర్స్, 1-2 లాజిస్టిక్స్ కాంటాక్ట్స్, డ్రైవర్ లేదా ప్లేసర్, కమ్యూనికేషన్ ఫండింగ్ హ్యాండ్లర్లు. కాకపోతే విస్తృతంగా చూస్తే ఈ నెట్వర్క్లో ఇతర బాహ్య సహాయకులు, సప్లయర్లు, ట్రాన్స్పోర్టర్లు, రిస్క్ మేనేజర్లు కూడా ఉండవచ్చును. అందువల్ల దుష్టాత్మకంగా ఏ ఒక్కరి మీద తక్షణంగా దృష్టి పెట్టకపోవడం మంచిది. మొత్తం చైన్ను సంక్రమించాల్సిన పని. ఫోరెన్సిక్ డీటెయిల్స్ ఏం చెబుతున్నాయి? బాంబ్ రకం, రెసిపీ ఏంటంటే? ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్ట్లు చూపిస్తున్నాయి బ్లాస్టుతో సంక్రమించిన పృథ్వీ నుంచి వెలయిన తెల్లపొడి, నైట్రేట్ కనెక్షన్ సూచించే రసాయన గుర్తులు, స్ప్లింటర్లు మరియు డెటోనేటర్ భాగాలు. అమోనియం నైట్రేట్ అగ్ని లేదా శక్తి తీసుకునే విధంగా మిశ్రమం చేసినప్పుడు అది శక్తివంతమైన బొమ్మగా మారుతుంది. కాని ఇది జాగ్రత్తగా ప్రాసెస్ అవసరం. టైమర్ భాగాలుగా కనిపించే ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు సాధారణంగా ప్రీసెట్ టైమర్ మెకానిజం ద్వారా పనిచేయవచ్చును. ఫోరెన్సిక్ ఇంకా పూర్తి విశ్లేషణ చేస్తున్నప్పటికీ ఈ అంశాలు ప్రొఫెషనల్ స్థాయి ప్లాన్స్ సూచిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఏం కనపడింది? కెమెరా ఫుటేజ్ను అనలైజ్ చేసినప్పుడు అధికారులు కారు వచ్చి కొన్ని ముఖ్యమైన పాయింట్లకు ఎలా ఉపయోగపడిందో, ఎప్పుడు ఆగిందో, ఎవరు దానికి దగ్గరగా వచ్చారో మొదలైన విషయాలను రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏఎన్పిఆర్ రికార్డులు, ట్రాఫిక్ కెమెరా ట్రయల్స్, షాప్ కెమెరా కోఆర్డినేషన్తో కలిపితే కారు వెలుసుకున్న సమయం, ఆగిన స్థలం మరియు ఆ పరిస్థితిలో ఉన్న ఇతర వాహనాల ఐడెంటిఫికేషన్లు వస్తున్నాయి. ఫుటేజ్లో డ్రైవర్ పూర్తి స్పష్టతతో కనిపించకపోయినా ఆ వాహనం కొన్ని రూట్లలో ప్రత్యేకంగా నిలిచిన సమయాలు మరియు ఆ ప్రాంతంలో గతంలో నమోదైన ఇతర ఎన్కౌంటర్లతో కలిపితే కీలక లింకులు సేకరించగలిగారు. ఇది టెర్రరిస్ట్ చర్యయేనని స్పష్టమనిపిస్తోందా? ప్రాథమికంగా అధికారుల దృష్టిలో ఈ ఘటన యాదృచ్ఛిక ప్రమాదం కాదని స్పష్టమైన సూచనలు ఉన్నాయి. బాంబ్ తయారీ, స్టాషింగ్, టైమింగ్ మరియు టార్గెట్ ఎంపిక ఇవి అన్ని ప్రణాళికాత్మక లక్షణాలు చూపుతున్నాయి.
అందువల్ల దీనిని యుఏపిఏ తరహాలో రిజిస్టర్ చేసి ఎన్ఐఏ వంటి కేంద్ర ఏజెన్సీల ద్వారా విచారణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే టెర్రరిస్ట్ ట్యాగ్ పెట్టే ముందు పూర్తి మౌలిక ఆధారాలు, ఫోరెన్సిక్ ఫైండింగ్స్, కస్టడీ రికవరీలు, ఫోన్ అండ్ బ్యాంక్ ట్రేల్స్ ఇవి కోరుకుంటున్నాయి. ఫోన్ ట్రేల్సు, బ్యాంక్ రికార్డులు ఏమాత్రం కీలకం? అత్యంత కీలకం. ఆపరేషన్లో డిజిటల్ ఫుట్ప్రింట్స్ చాలా ప్రాముఖ్యం. మొబైల్ టవర్ డేటా ద్వారా ఆ రోజు ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారో, కాల్ రికార్డ్స్ ద్వారా ఎవరు మాట్లాడారో, కేసులో ఉన్న ఫండింగ్ ట్రాన్సాక్షన్లను బ్యాంక్, యూపీఐ, వాలెట్ లావాదేవీలు చూపుతాయి. ఈ డేటా ఒకరి చిరునామా లేదా ప్లేసర్ను నేరుగా ఆదాయం చేస్తుంది. ఇంకా ఫరీదాబాద్ స్టాష్కు సంబంధించిన ఇన్వాయిసింగ్ లేదా క్యారియర్ రికార్డులు ఉంటే వాటి ద్వారా సరఫరా చైన్ను ట్రేస్ చేయగలరు. మా సామాజిక మీడియాలో సందేహాలు, అనుమానాలు చాలా వేగంగా ఫలితం వస్తున్నాయి. అదేవిధంగా రూమర్ల వల్ల నష్టమా? పర్వాలేదు, ఇది ప్రళయకాలంలో ముఖ్యమైన భాగం. తప్పుడు సమాచారం వేగంగా షేర్ అవ్వడం ఇన్వెస్టిగేషన్కి హాని చేస్తుంది. సరైన లీడ్స్ డిస్ట్రాక్ట్ అవుతాయి, నిర్దేష్టులను తప్పుగా టార్గెట్ చేయడం జరుగుతుంది. మరియు సరైన సమాచారాన్ని పోలీసులందరికీ స్టార్క్ చేసేటప్పుడు పబ్లిక్ ప్రెజర్ కారణంగా విషయాలు తొందరగా బయటపడతాయి. కాబట్టి అధికారిక ప్రకటనలు వచ్చేదాకా పబ్లిక్ స్ప్రెడ్ చేయటం నివారించాలి అన్న సూచన ఇవ్వబడింది. ఇలాంటి దాడుల ముందు భద్రతా మినహాయితలు చాలా స్పష్టంగా కనపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నారు? కయ్యతిక పలు చర్యలు తీసుకున్నారు. ఏఎన్పిఆర్ కెమెరాల సంఖ్యను పెంపు చేయడం, హెరిటేజ్ స్థలాలు, మెట్రో ఎంట్రీల వద్ద వాహనాల నియంత్రణ, కెమెరాల రిజల్యూషన్ అప్గ్రేడ్ చేయడం, నైట్ పాట్రోల్స్ పెంచడం, స్పెషల్ ఆపరేషనల్ యూనిట్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు అమలులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ షేరింగ్ను ఫాస్ట్ ట్రాక్ చేయడం, రీజనల్ ఏజెన్సీలతో సమన్వయం మెరుగుపరచడం కూడా ప్రాధాన్యం పొందింది. ఈ చర్యలు తక్షణ రిస్క్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. కానీ సిస్టమాటిక్గా స్థిర పరిష్కారం కావాలంటే ఇలాంటి ఏర్పాట్లను నిలకడగా కొనసాగించాల్సి ఉంటుంది. సరే, చివరగా మనం జనాలుగా ఇప్పుడు ఏం చేయాలి? ప్రధానంగా 3 విషయాలు. 1. పనిముట్టుతో సహకరించటం. పోలీస్ లేదా అధికారిక వనరుల నుంచి వచ్చిన అప్డేట్లను మాత్రమే నమ్మండి. 2. స్పెషలిస్టు సూచనల మేరకు ఏమైనా కనిపిస్తే వెంటనే పోలీసును సమాచారం పంపండి. అనుమానాస్పద వస్తువులు జాగ్రత్తగా దూరంగా ఉంచి హాట్లైన్ ద్వారా తెలియజేయండి. 3. పేరెంట్స్, స్నేహితులలో భయం పుట్టకుండా శాంతంగా బాధితుల ఫ్యామిలీస్కు సహానుభూతితో వ్యవహరించండి. మదులలో పబ్లిక్ సెంటిమెంటల్ బదులు స్థిరమైన సమాచారాన్ని అభ్యసించటం సమాజానికి మంచిది.